సంక్రాంతికి రైతు భరోసా యాసంగి పెట్టుబడి సాయానికి 9,000 కోట్లు. జనవరిలో సాగు ముమ్మరం, అప్పుడే నగదు బదిలీ, సరైన సమయంలో సాగు ఖర్చులకు పనికొచ్చేలా పంపిణీ, రైతులు పంటలు పండేలా డేటా సిద్ధం చేస్తున్న వ్యవసాయ శాఖ. ఉపగ్రహాల చిత్రాల ద్వారా సాగు భూముల పరిశీలన, సాగుకు యోగ్యం కాని భూముల పథకం నుంచి మినహాయించే అవకాశం. అసెంబ్లీ సమావేశాల సమయంలో రైతు భరోసాపై మరింత స్పష్టత. యాసంగి రైతు భరోసా సాయం పంపిణీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. గత వానాకాలం సీజన్లో 9 రోజుల్లోనే సుమారు 9,000 కోట్ల నిధులకు రైతుల ఖాతాల్లో జమ చేసి రికార్డు సృష్టించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అదే తరహాలో పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నది. డిసెంబర్ నెలలో కొన్ని జిల్లాలు యాసంగి సాగు ప్రారంభమైన జనవరిలో రాష్ట్ర వ్యాప్తంగా సాగు ముమ్మరం కానుంది. ఈ క్రమంలో సరైన సమయంలో సాగు ఖర్చులకు పనికొచ్చే వీలుగా సంక్రాంతి కానుకగా పెట్టుబడి సాయం అందించాలని భావిస్తోంది. రైతు భరోసా పథకం కోసం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లోని 18,000 కోట్లను కేటాయించింది. రాష్ట్ర వ్యాప్తంగా 1,500,000 ఎకరాల మేర వ్యవసాయ భూములుండగా 2 పంటలకు కలిపి ఎకరానికి 12,000 చొప్పున అందజేయనున్నది. వానాకాలం సీజన్లో 69.69 కోట్ల 40 లక్షల మంది రైతులకు 69.40 లక్షల మంది రైతులకు 8,744 కోట్ల పంపిణీ చేయనున్నట్లు ఇక సంక్రాంతికి రైతు భరోసా వచ్చే అవకాశం ఉందంట. 9,000 కోట్లు. ఈసారి కూడా 12,000 అయినట, 15,000 మీరు అనుకోకురి. ఈసారి కూడా 12,000 ఇస్తారంట.